చాలా ముచ్చటగా ఉంది, నవ్వు వస్తా ఉంది. పొద్దునుండి ఏదో బాధలో ఉన్నాను సార్. లక్ష్మణరావు గారి మాటలు వింటా చాలా నవ్వు వస్తా ఉంది. ఏంటి అంబటి రాంబాబుని మళ్ళీ నోటీసులు ఆయన టైగర్ని చేశారంటే ఇంకేం చేస్తారు? ఇంకా టైగర్ తర్వాత ఎవరు సార్ సింహం టైగర్ చేసింది? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సింహం సింగులు, ఆయన టైటిల్ అయితే ఈయనకి ఇవ్వలేరు. ఆ, మరి ఈయన టైగర్ని చేశారు, ఇంకేం చేద్దామని నోటీసులు పంపిస్తున్నారని. సార్ వాళ్ళ ఇష్టం వచ్చిన బిరుదులు పెట్టుకోమన్నాడు సార్. టైగరు, పోలార్ బీరు, జిరాఫీ, ఎలిఫెంట్, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బిరుదులు పెట్టుకోమనండి. ఆయన మీద ఏదైతే కేసు అయితే రిజిస్టర్ అయ్యి ఉందో లీగల్ గా జరగాల్సినటువంటి కాన్సిక్వెన్సెస్ లో ఈ రోజు 41A నోటీస్ ఇచ్చారు. 41A నోటీస్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ దేర్ ఇస్ నో అరెస్ట్, ఇట్స్ స్టేషన్ బెయిల్. అంతేగాని ఆయన అరెస్ట్ అయ్యదలుచుకుంటే ఈ 41A నోటీసులు అవన్నీ ఏమున్నాయి సార్? లీగల్ గా ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినప్పుడు దానికి సంబంధించినటువంటి వ్యక్తికి 41A నోటీస్ ఇవ్వాలి. అది పోలీస్ డ్యూ ప్రొసీజర్, అది ఫాలో అయ్యారు. అంతేగాని అంబటి రాంబాబు మీద కక్ష సాధింపులు అవన్నీ ఎందుకుంటాయి? ఆ రోజు ఆయన అన్నందుకు మా కార్యకర్తలు వెళ్ళారు. ఆ తర్వాత ఆయన అన్నందుకు, ఆ మాట అన్నందుకు, లేదా పోలీసుల విధులు ఆటంకం కలిగించినందుకు అరెస్ట్ అయ్యారు. మళ్ళీ వచ్చారు. నా ఇది కూడా భయపడదు, నా కుక్క కూడా భయపడదని అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు భయపడతా ఉన్నారు రెడ్ బుక్ కి. అంబటి రాంబాబు గారేమో నా కుక్క కూడా రెడ్ బుక్ భయపడతాను అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు భయపడిపోయి ఢిల్లీ పోయి ప్రెస్ మీట్ పెట్టేసి లోకేష్ గారి రెడ్ బుక్ అని చెప్పేసి మా నాయకులందరినీ కూడా బెదిరిస్తున్నారని చెప్పేసి చెప్తారు. వీళ్ళ నాయకులు ఎప్పుడు ఎక్కడ ప్రస్తావించినా రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. సో ఇవన్నీ పార్ట్ ఆఫ్ ప్రొసీజర్ అంతే. అంతేగాని అంబటి రాంబాబు గారిని ఏదో మళ్ళీ తీసుకుని వెళ్ళిపోయి ధర్మవరం ఎక్కడో సార్ అది కేసు, అక్కడ ఏదైనా చేయాలనే ఉద్దేశం మాకైతే లేదు. ఆయన పనిలో ఆయన ఉన్నాడు సార్, మాకెందుకు? మా పనిలో మేము ఉన్నాం, ఆయన పనిలో ఆయన ఉన్నారు. ఇప్పుడు అవన్నీ మాకు అనవసరం కదా. ఆయన ఎలాగైనా అరెస్ట్ అవ్వాలనుకుని రాంగ్ స్టెప్ వేసి రాంగ్ బటన్ నొక్కి అరెస్ట్ అయ్యారు. ఏదైనా పోరాటం చేసి అరెస్ట్ అయితే అది వేరే విషయం, బూతులు తిట్టి అరెస్ట్ అయితే వేరే విషయం. పోరాటం చేసి అరెస్ట్ అవ్వాల్సింది కదా. అంతగా ఆయన అరెస్ట్ అవ్వదలుచుకుంటే పోరాటం చేయాల్సింది. అదన్నీ పోరాటం చేస్తే మేము అరెస్ట్ చేయం కదా. ఆయన న్యాయబద్ధంగా ఏదైనా పోరాటాలు చేస్తే మేము ఎక్కడా కూడా అరెస్ట్ చేయం. చట్టాన్ని ఉల్లంఘించినా, ఎక్కడైతే ఏదైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే డెఫినెట్లీ అరెస్ట్ అవుతారు. అదే ఇప్పుడు ఆ బూతులు తిట్టి అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు దీనికి ఏంటి సార్ సంబంధం? సో మరి నెక్స్ట్ ఎవరు? ఎందుకు వీళ్ళందరూ కూడా సైలెంట్గా ఉంటున్నారు? రోజానంటే అడుగుతున్నారట అరెస్ట్ చేయండి, నా తప్పులు ఏమైనా ఉంటే నిరూపించండి అని. ఎవరి దగ్గర చాలా అన్నారు సార్ గతంలో దమ్ముంటే నన్ను రేపు చేయండి అని కూడా అన్నారు. రోజా గారు అన్ని చేస్తారా ఏంటి? ఆవిడ అనగానే దమ్ముంటే నన్ను రేపు చేస్తే దమ్ము ఎవడకుండా ఉందా అని మా పత్రిక మీడియా సమావేశం సాక్షిగా అన్నారు సార్. ఇప్పుడు రోజా గారి మీద ఇందాక రజనీ గారు చెప్తా ఉన్నారు, ఆడదాం ఆంధ్ర స్కామ్ అని అనగానే నేను కూడా చెప్పాను అని అనేసి. మేము ఎప్పుడు కూడా మా నాయకులు చెప్పగానే బ్లైండ్గా చెప్పమమ్మా, బ్లైండ్గా చెప్పం. మా నాయకులు నేను వాళ్ళు అన్నానని నేను అన్నానని అంటా ఉన్నాం. అది బాధ్యత రాహిత్యం అని అంటారు. మీరు చూసుకోండి, మీరు చదువుకోండి. ఒకవేళ నిజంగా అది ఉండండి చెప్పండి బయటికి. అంతేగాని మా నాయకులు అనమన్నారని నేను కూడా అన్నాను అని అంటే కరెక్ట్ కాదు కదా. అది మా నాయకులు అన్నారు అని చెప్పేసి మీరు కూడా వచ్చి అనకూడదు. మీకు అది కరెక్ట్ అనిపిస్తే, మీ మనసాక్షి కరెక్ట్ అనిపిస్తే అనండి. అలాగే రజనీ గారు అంటా ఉన్నారు ఇంకెప్పుడు అరెస్ట్ చేస్తారు రోజా గారిని, అదేదో స్కామ్ అంటా ఉన్నారు కదా ఆడదాం ఆంధ్రాలో అనేసి. డెఫినెట్లీ ఆ శుభగడి అయితే ఈ ప్యానల్లో ఉన్న అందరూ కూడా చూస్తారు, నో డౌట్. అందులో ముహూర్తాలు చూస్తున్నారా ఏంటి? శుభగడి అంటున్నారా సార్? ముహూర్తాలు ఎన్నుకుంటాయి. డెఫినెట్లీ ప్రతిదానికి టైం వస్తుంది. ఇప్పుడు ఈ రజనీ గారు నిన్నో మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నాకు కేసీఆర్ గారు కేటీఆర్ గారు పిలిచి నాకు ఎమ్మెల్సీ ఇస్తానన్నారు, నేను వద్దన్నాను అనేసి. తెలంగాణ రాష్ట్రం మంచి ఎమ్మెల్సీని కోల్పోయింది సార్. వాళ్ళ ముహూర్తం బాగోలేదేమో తెలంగాణ రాష్ట్రానికి. అలాగే ఇది కూడా ముహూర్తాలు ఎందుకుంటాయి? రజనీ గారికి కూడా ముహూర్తం బాగాలేదేమో. కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఉద్యమ నాయకులు పిలిచి ఎమ్మెల్సీ రజనీ గారు వద్దన్నారట. దానికి అత్తర్ గారు ఫోన్ చేసి అసలు ఎందుకమ్మా నువ్వు ఎందుకు తీసుకోలేదని ఆయన కూడా బాధపడ్డారట. ఈవిడే చెప్పారు. తెలంగాణ రాష్ట్రం మంచి ఎమ్మెల్సీని కోల్పోయింది సార్. కాదు, రజనీని బాగా ఫాలో అవుతున్నారా? ఆవిడ ఏం మాట్లాడుతున్నారు, ఏ వీడియోలు చేస్తారని ఫాలో అవ్వాలి కదా సార్. మా తోటి ఫ్యామిలీస్ రజనీ గారు గజనీగా మారిపోతే మరి ఫాలో అవ్వక ఏం చేస్తాం సార్? అరే ఎందుకు ఇట్లా అయిపోయింది అని ఫాలో అవ్వాలి కదా సార్. మరి మా తోటి ప్యానలిస్టు మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు, జగన్మోహన్ రెడ్డి తల్లిని చెల్లిని గెంటేశాడు, జగన్మోహన్ రెడ్డి అట్లా ఇట్లా అన్నా కూడా ఒక్కసారిగా రేపు జగన్ గారు వస్తారు అని అంటే ఫాలో అవ్వాలి. సారీ లక్ష్మణరావు, ప్లీజ్ ఆగు, దయచేసి ఆగు.
ఫాలో ఎమ్మెల్సీ అవ్వకూడదు రజనీ గారు అన్నా. సరే, ఓకే, మాట fast కాదు. అదే ఎగతాళి వంశీ గారు. ఎగతాళి ఏంటమ్మా? తెలంగాణ రాష్ట్రం మంచి ఎమ్మెల్సీని కోల్పోయిందని నేను బాధపడతా ఉన్నా. పోరాడేటటువంటి నువ్వు తెలంగాణ రాష్ట్రం మంచి ఎమ్మెల్సీని కోల్పోయిందంటే నాకు ఎంత బాధగా ఉంది. అది ఎగతాళి ఎందుకంటారు? నిజంగా నీకు ఎమ్మెల్సీ ఇస్తానంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల దురదృష్టం. నువ్వు వద్దనుకోవడం. గద్దర్ గారు లాంటి పెద్ద మనిషి చెప్పారు నేను ఎమ్మెల్సీ తీసుకోమని. తెలంగాణ రాష్ట్ర ప్రజల దురదృష్టం అమ్మా తెలంగాణ రాష్ట్ర ప్రజలది. అది బాధపడుతున్నా నేను. ఎగతాళి ఎందుకు అనుకుంటారు ఇందులో? ఎగతాళిని ఎలా అనుకుంటారమ్మా? తెలంగాణ రాష్ట్ర ప్రజల దురదృష్టం అని నువ్వు ఎమ్మెల్సీ తీసుకోపోవడం. వదిలేశారులే కానీ మీరు చేసిన అన్ని కరెక్ట్ కాదమ్మా. ఇది సరే, నేను మామూలుగా ఎగతాళి చేస్తా. నేను బాధపడతా ఉన్నాను. ఎగతాళి అనుకుంటే ఎలా వర్మ గారు? ఎగతాళి అనుకుంటే ఆవిడ చెప్పిన మాటలే కదా. మీరు అన్నారు బాగా ఫాలో అవుతున్నారని. ఏ వర్మ గారు ఎగతాళి అనుకుంటే ఎలా? ఎగతాళి అంటే వేరే రకంగా ఉంటుంది. చేస్తా. ఎగతాళి వేరే రకంగా ఉంటుంది. చేయమంటే చేస్తా, చూపిమంటే చూపిస్తా. ఎగతాళి వేరే రకంగా ఉంటది వర్మ గారు. సరే టాపిక్ చేయమంటారు. ఎగతాళి అంటే ఓకే దేనికి ఎగతాళి దేనికి? సరే ఇస్తారన్నారేమో, వాళ్ళ ఇష్టం. ఇవన్నీ ఎందుకు కదా అంటా ఉన్నారు. నేను ఎందుకు అంటా ఉన్నాను? సరే ఆవిడే అంటా ఉంది. ఓకే రైట్. ఆవిడ నేను పొగిడితే కూడా ఎగతాళి అనిపిస్తే ఎలా సార్? సరే మీరు పొగిడారన్నది ఆవిడ ఎగతాళిగా అనిపించింది. ఆవిడ వాక్ స్వాతంత్రం హక్కు ఉన్నది కదా. ఆవిడ ఎక్స్ప్రెస్ చేసింది. అది ఎగతాళిలో ఆవిడకి అనిపించి ఉంటుంది. ఇది దాని గురించి ఎందుకు డిస్కషన్? అదే సార్ చెప్తా. నా వాక్ స్వాతంత్రం నాకు ఉంటది కదా సార్. వాక్ స్వాతంత్రం ఆవిడ మీద కాదు కదా, వేరే వాళ్ళ మీద చూపించండి. ఇందులో ఎగతాళి ఏంటి? ఓకే రైట్. రజనీ గారు పోలవరం గురించి మాట్లాడు. రజనీ గారు సార్ అయిపోయిందా? ఆయన టాపిక్ అయిపోయిందా? అయిపోయింది. ఏంటి జనసేన కార్యాలయం ఇందాకేదో మీరు చెప్దాం అన్నారు. సరే, అందరూ మాట్లాడిన తర్వాత మాట్లాడతారని చెప్పి ఒక 5 అయితే వాళ్ళ మాతృ సంస్థలకు పంపించారట. సార్ అసలు జనసేన పార్టీ ఆఫీస్ మీద రాయి వేయగల ధైర్యం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎవరు చేయలేదండి. 2 చోట్ల ఓడిపోయినప్పుడు, మాకు బిల్డింగ్ కూడా లేదు కదా, రేకుల షెడ్ లో ఉన్నప్పుడే ఎవరికి అంత గట్సు దమ్ము అది ఏ పార్టీ నాయకుడికైనా ఎట్లాంటి వాడికైనా లేదు. పక్క పార్టీ మీద కార్యాలయం మీద దాడి చేస్తూ మా పార్టీ కార్యాలయం నుంచి వెళ్ళింది ఆ జీబులన్నీ. ఎక్కడ ఆపి ఒక రాయి కూడా ఇటేస్తే ఎట్లుంటదని వాళ్ళకి తెలుసు. అంత ఓర్పుగా ఉండేవాళ్ళు కూడా కాదు సైన్యం. ఆ విషయం తెలుసుకోవాలి. సో ఇంకో